మస్తున్నా. ఇక మీ అందరు ఎట్లుర్రు? అందరు బాగానే ఉంటారులే. జర వర్షాలకి ఇట్లా స్టార్ట్ అయినా ఎండలు పోయి జర సలసల పడ్డట్టురు జనాలందరూ. ఇక మా ఊడైతే ఇవాళ ఊరికి పోతా అంటే సరిపోయిరారా నాయన అని చెప్పి అండి పంపిన. ఇంకా ముచ్చట పెట్టి నేను కూడా శాంతినాలు అవుతుంది కదా, అందుకే ఇట్లా కూర్చున్నోళ్ళ. జర ఇవాళనైతే ఇక కన్ను వచ్చినా కాలు నొప్పినా పన్ను నొప్పినా ఏడికి పోయినా కూడా మనం ఆడికి పోతాం, ఆసుపత్రికి పోతాం. మరి ఇక ప్రాణం పోసే దేవుడు తర్వాత దేవుడు అంటే మనకి ఎవరల్లా? డాక్టర్లే కదా. ఇక వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపాలి కదల్లా. మీ అందరి నుంచి కూడా నేనే తెలుపుతలే చట్పట్ ముచ్చట్ల తరపున వైద్యులందరికీ ఇక వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. ఏంది భాష మారిందని చూస్తుర్లే, అప్పుడప్పుడు గిట్ల కూడా చేయాలి కదా, అందుకే ఇట్లా మార్చిన. ఇక మన ముచ్చట్లు కూడా షురూ చేద్దాం. ముచ్చట్లు ముందు చూడరి ముఖ్యాంశాలు. కేటీఆర్ తీసుకున్న బాధ్యతలు చూసి ఓర్వలేకపోతురంట పక్క పార్టీలు. డాక్టర్ పైన చర్యలు చేసిరంట తప్పులు. ఈ ప్రజాక్షేమమే లక్ష్యం, సంక్షేమ పథకాలే ఇస్తాం. పట్టుకున్నారు గంజాయి, పిల్లల ప్రాణాలతో చేస్తురు ఎంజాయ్. ఇక కేసీఆర్ సార్ అంట ఏదో బాధ్యత తీసుకున్నట్టల్లా, ఆయన బాధ్యత తీసుకుంటానంట పక్క పార్టీలు ఓరుస్తలేవంట. ఇదంతా ఎందుకు అనుకుంటారు తెలుసా? బాధ్యత అయితే తీసుకుంటాడు, శంకుస్థాపనలు చేస్తాడు, గిరక పోస్తాడు, ముగ్గు పోసిపోతాడు. కానీ ఇంకా బాధ్యతలు శంకుస్థాపనలు ఇవన్నీ మనం చూస్తూనే వల్ల 8 ఏళ్ళకేం చూస్తూనే ఉన్నాం. అయాన్ని ఆగుతాయి కాబట్టి మరి పక్క పార్టీలు ఓర్చి పాడవుతారు నీ మీద. ఆ ముచ్చటేందో చూడురి. ఇక మన కేటీఆర్ సారు ఇక ఎక్కడికి పోతే చెప్పే మాటలు ఇంక చెప్తూనే ఉంటాడు. ఇక ఈరోజు మాత్రము కల్వకూరుకి వెళ్ళి అక్కడంట నీళ్ళ సమస్య ఎక్కువైందంట. దాంతో ఈ బాధ్యత నేనే తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పిండు. దాంతోపాటు కొత్త పెన్షన్లు, ఇక కొత్త కారెట్లు ఇచ్చిండు. ఇక వీటిలో చెప్పుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఉత్త 200 పెన్షన్లు ఇచ్చేసే మేము ఇచ్చినాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారంట. ఇక దాని మీద అరుచుకుంటూ ఒక మాట చెప్పింది ఏంటంటే, అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళంట కేసీఆర్ సార్ని చూసి ఓర్చుకోవట్లేదంట. ఇక మనుషుల్లో ఇక ప్రజల్లో ఉన్న ఆప్యాయత బంధాలు ఇక కేసీఆర్ సార్కు ఉన్నట్టు ఎవరికి లేదు, అందుకని అందరు కుళ్ళుకుంటున్నారని చెప్పేసి చెప్పుకొచ్చిండు. ఇంకా ఈ మాటలు ఆ మాటలని దొంగన రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ సార్ అయితే చెప్పిండు. మనకు తెలియదా ఉల్లా ఎంత ఆప్యాయత ఉందో, ఎంత ప్రేమ ఉందో మన కేసీఆర్ సార్ మీద. అన్ని పనులు చేస్తున్నాడు, నీళ్లు రావట్ని ఇంటికాడ మంచిగా వస్తున్నాయి. ఇక ఆ పనులు ఈ పనులు సూపర్ కదా మన తెలంగాణ, అసలే బంగారు తెలంగాణ. గౌరవనీయులు శాసనసభలో ప్రభుత్వ విప్ సోదరుడు శాసనసభ్యులు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు సోదరులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, గౌరవనీయులు మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు బండా శ్రీనివాస్ గారు, గౌరవనీయులు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు బాలాజీ సింగ్ గారు, గౌరవనీయులు సోదరులు రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు వాల్యానాయక్ గారు. సార్ మీరు వెనుకకైనా చూడలేదేమనుకోవద్దు దాస్ గారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు చిత్తరంజన్ దాస్ గారు మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు తమ్ముడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు సాయి చంద్ గారు, అదేవిధంగా సోదరి విజితారెడ్డి గారు, గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు సోదరుడు సత్యం గారు. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా తెలంగాణ భవన్కి, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయానికి ఇక్కడికి మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకొని పెద్ద ఎత్తున విచ్చేసిన సోదరులు బృంగి ఆనంద్ కుమార్ గారు, అదేవిధంగా సోదరులు మీరు కూర్చోండి సోదరులు గౌరవనీయులు పసుల సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు చింతల రమణారెడ్డి గారు, సోదరి కౌన్సిలర్ లక్ష్మీ రామరెడ్డి గారు, గోరటి శ్రీనివాస్ గారు కౌన్సిలర్ గారు, చందన శ్రీధర్ రెడ్డి గారు, ఎజాజ్ గారు, హుమ్లీ హనుమాన్ నాయక్ గారు, పద్మా చిన్నా గారు, విజయలక్ష్మి సతీష్ గారు, అదేవిధంగా ఇద్దరు కోఆప్షన్ సభ్యులు అజ్మత్ సాబీర్ గారు, కోట్ల భాగ్యమ్మ గారు, మాజీ సర్పంచ్లు సోదరులు బండ్ల లక్ష్మారెడ్డి గారు, జిల్లెల రాములు గారు,
దామోదర్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కిసాన్ గారు, పర్వతాలు గౌడ్ గారు, మాజీ వైస్ ఎంపీపీ గారు, చిత్తరి శ్రీను గారు, సీతయ్య గారు, లక్ష్మి గారు, ఇంకా వారితో పాటు విచ్చేసిన యాదగిరి చారి గారు, బొమ్మ ఆంజనేయులు గారు, ఇంకా పేరు పేరున అందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, చాలా పెద్ద ఎత్తున కల్వకుర్తి నుంచి విచ్చేసిన, నేను ఆలస్యంగా వచ్చిన చాలా ఓపికగా ఉన్న మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జర్రా ఫోన్లు కొద్దిసేపు బంద్ పెట్టుర్రి. మీరు ఇప్పుడు ఫోన్లు ఎత్తకపోతే ఎవరికి ఏం కాదు. కొద్దిసేపు ఒక సైలెంట్లో అన్న పెట్టుకోండి. ఇక గీడ చూస్తేనేమో ఇవాళనేమో వైద్యుల దినోత్సవం. ఈ పాడుబడ్డ పనానికి ఎట్ట చేయబుద్ధి అయిందో ఏమో కానీ, ఎన్నేళ్ళకని చేస్తుండో, ఎన్ని నెలలకి ఏం చేస్తున్నాడో ఏం పాడో కానీ, ఇక ఆఖరికి అడ్డంగా అయితే బుక్ అయ్యింది కదా, మరి ఏం చేస్తారు సస్పెండ్ చేయక. ఈ వైద్యుల దినోత్సవం నాడే ఈయనకు శుభాకాంక్షలు చెప్దామంటే ఈయన పోయి సస్పెన్షన్లో కూర్చొని ఇంట్లో కూర్చుని ఏం సక్కదనం సార్ ఇదంతా. ఆ కథ ఏందో చూడురి. ఇక ఇవాళనేమో డాక్టర్ల దినోత్సవం అయ్యే. ఇక వాళ్ళని తిట్టాలంటే నోరు కూడా రాదు కానీ గిసొంటోళ్ళని చూస్తే తిట్టకుండా ఎట్టుంటాం వల్ల ఎవరో అమ్మాయినంట పాపం గిరిజన అమ్మాయిని తీసుకొచ్చి శస్త్రచికిత్స కోసం అని చెప్పి తీసుకొని వస్తే ఆడ వైద్యులు లేకపోయారికే పాప మా పిల్ల విడిచింది. ఇదంతా 28వ తారీఖే జరిగింది, మే నెలలో. కానీ ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే విద్యార్థి మృతిపైన తల్లిదండ్రులు పోయి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ని ఫిర్యాదు చేసిరంట. ఇక ఆయన ఊకుంటాడా? ఆ కలెక్టర్ ఎవరో మంచి సారే ఉన్నట్టున్నాడు. డిఎంహెచ్ఓలకి, డిసిహెచ్ఓలకి విచారణ చేపిరని చెప్పి చేసిండ్రల్లా. చేస్తే ఏమైందంటే ఇక విధుల్లో ఉండగానే వీళ్ళు ఏం చేసిరనుకుని వీళ్ళ డ్యూటీలకు ఉంటే ఈ డ్యూటీస్ పెట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో పోయి శస్త్రచికిత్సలు చేస్తానికి ఇద్దరు ఏకంగా పోయిరంట. వాళ్ళే చక్రధర్ రావు, మత్తు వైద్యుడు అంట రాకేష్ అంట. వీళ్ళిద్దరు అందులో పోయారికే పాపం ఈడెవ్వరు లేకపోయారికే ఆ పిల్ల జీవిడిచింది. ఇందులో భాగంగానే ఇక వీళ్ళిద్దరు అయితే ఉండనే ఉండొద్దని చెప్పి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిరుల్లా. ఇసోంటి డాక్టర్ల పనులు, డాక్టర్లు మీరుండబట్టే అందరున్నారు, అందరుండబట్టే మీరున్నారు. జర మీ దేవుని తర్వాత దేవుని లేక మిమ్మల్ని గొలుస్తారు. ఇసోంటి అయితే చేయకురుల్లా. ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత 9వ రోజు 8వ రోజు ఆయన డెత్ అవ్వటం జరిగింది. దాని మీద మన జిల్లా కలెక్టర్ గారు కొంచెం సీరియస్గా తీసుకొని డిఎంహెచ్ఓ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి వారు ఆదేశాల ప్రకారం ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. కలెక్టర్ గారు ఎక్స్పర్ట్ కమిటీ వేసి వారి ఆదేశాల ప్రకారం మా పై అధికారి అయిన డిసిహెచ్ఎస్ గారు ఈ ఎక్స్పర్ట్ కమిటీని మమ్మల్ని వేసి మమ్మల్ని ఎంక్వైరీ చేయమని పంపించారు. ఇక షర్మిలక్క వాళ్ళ నాయనని చూసి అయితే చాలా నేర్చుకుందులా. పాపం ఆమె ఇంటింటికి తిరుగుతా అని చెప్పి ఇక రోడ్డు పట్టుకొని తిరుగుతూనే ఉంది. తిరుగుతుందంటే ఉట్టికి తిరుగుతుంది అనుకుంటారు, ఏంది పాదయాత్రల పేరు మీద తిరుగుతుంది. పాపం ఆమె ప్రజాక్షేమమే లక్ష్యం అంటది. వాళ్ళ నాయన నడిచిన అడుగుల్ని ఆమె నడుస్తా అంటది. కథ అంత ఏందో చూడరు ఒకసారి. ఇక ఎన్న మొదలుపెట్టిందో కానీ అక్క మాత్రం అసలు కాలు నొబ్బెడుతున్నాయేమో తెలియదు కానీ నడుచుడు మాత్రం ఆపట్టలేదు. ఇక ఈరోజు కూడా ప్రజా పాదయాత్రలో అక్క నడుచుకుంటూ పోతా సూర్యాపేటలో పోయింది. సూర్యాపేటలో పెన్పహాడు అనే గ్రామానికి ఆడ మాట్లాడుతూ ఏం చెప్పిందంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన పథకాలు, వాళ్ళ నాన్నగారు తెచ్చిన అభివృద్ధి పనులు ఇప్పుడు వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని చెప్పేసి ఇక ఇక్కడ చేస్తున్న దొంగ రాజకీయాలన్నీ ఆపేసి నేను వస్తే మాత్రం మంచిగా చేస్తా అని చెప్పేసి చెప్పుకొచ్చింది. మా నాన్నగారు చేసిన ప్రతి ఒక్క పథకాన్ని, మంచి పని మీ హృదయంలో పెట్టుకున్నారని, అంతకంటే ఎక్కువ మా నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని నేను చేస్తా అని చెప్పేసి షర్మిలక్క అయితే చెప్పింది. ఇక మీ నాన్నగారు లాగా మీరు చేస్తే మాత్రం మాకు మంచిదే అక్కో. షర్మిలక్క గారి అడుగుల్లో అడుగు వేస్తూ మహాప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరూ వైఎస్ షర్మిలక్క గారి అడుగుల్లో అడుగు వేస్తూ నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వందలాది సంఖ్యలో స్వాగతం పలుకున్న మహిళలకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. తెలంగాణ ముద్దు బిడ్డకు, మహానేత బిడ్డ వైఎస్ షర్మిలక్క గారికి వందలాది సంఖ్యలో పెన్పాడు ప్రజలు, మహిళలు స్వాగతం పలికినందుకు, వారి యొక్క మద్దతు ప్రకటించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ప్రతి ఒక్కరూ వైఎస్ షర్మిలక్క గారి అడుగుల్లో అడుగు వేస్తూ మహాప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
పాల్గొని ప్రతి ఒక్కరూ వైఎస్ షర్మిలక్క గారి అడుగులో అడుగు వేస్తూ నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఒక పాడు పని చేస్తే ఇవాళ కాకపోయినా రేపటి నాడని తెలవాల్సిందే, దొంగతనమైనా ఏదైనా కానీ అది తెలుస్తుందని మరి ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియదా ఏంది నాకు అర్థమైతే. 4 ఏండ్లకించంట ఇల్లు రైళ్లలో గంజాయి నడిపిస్తుంటే మరి ఎవడు చూసిండో ఏం చూసిండో పాపం మంచి పని చేసి అయితే పోలీసు వాళ్ళకి చెప్పిరన్న మీరైతే. ఇక మొత్తానికి దొరికిరోళ్ళ ఇక దొరికిన వాళ్ళు దొరికిరు 25 కేజీల గంజాయి అంట మాటలను ఇలా కాలిర గొట్టికి పోయిలా పెట్ట మా ఊర్లోనైతే చితకబాదేటోళ్ళని. ఇక ఆ కథ ఏంది ఒకసారి చూద్దాం. ఈ ఎవ్వరికి అనుమానం రాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి వైజాగ్ నుంచి హైదరాబాద్కి రైలు మార్గంలో 4 ఏండ్ల సంధి గంజాయి రవాణా చేస్తురంట 2 పోరగాండ్లు సుబుద్ధి జాన్సన్ మొహమ్మద్ సులాబ్లను. ఇవాళనైతే ఎట్టకేలకు పోలీసు వాళ్ళు అయితే పట్టుకుర్రల్లా. ఇక పట్టుకురు కానీ వాళ్ళని రిమాండ్కి అయితే పంపిరంట. కానీ ఇసొంటోళ్ళని రిమాండ్ కానీ కోట్ల చుట్టని పోలీస్ స్టేషన్ల చుట్టని దిప్పకూడదల్లా. ఇసొంటోళ్ళంతా యువతను పక్కదవ పట్టిస్తారు. పాపం ఆ ఉత్త గంజాయి అమ్ముకొని వీళ్ళు బతుకుతారు. ఈ గంజాయి అమ్మిన కొడుకులనైతే వీళ్ళని అసలు వదిలేదే లేదు పోలీసు అన్నలు. మీరు ఆ రిమాండ్ అని కోట్లని కేసులని ఇవన్నీ పక్కన పెట్టి దొరికిరు కదా తీసుకుపోయి లోపలేరు దున్నుగాని పొట్టుగాని కొట్టి వీళ్ళు బయటికి రాకుండా చేయరు. ఇసొంటోళ్ళ వల్లనే సమాజంలో చాలా వరకు చెడిపోతుర్రు. Crime number 264/2022, Section 8C, read with 20B, Clause 2, Clause 3 of NDPS Act కేసులో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. ఇది యాక్చువల్లీ ఒక 2 ఇంటర్-స్టేట్ డ్రగ్ పెడ్లర్స్ని నాచారాం పోలీస్ అలాంగ్ విత్ SOT ఎల్బీ నగర్ 28 నాడు పట్టుకున్నారు. వీళ్ళిద్దరు అఫెండర్స్ 3 to 4 years నుంచి హైదరాబాద్లో పని చేస్తున్నారు. ఒకరు పేరు కొక్కి గర్గడ్డ సుబురి జాన్సన్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ లోకల్ కొండాపూర్ ఏరియాలో ఉంటారు. బట్ ఒరిజినలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఏరియా. ఇంకొకరు వచ్చి మొహమ్మద్ షోయబ్, వీళ్ళు పిఓపి వర్క్ ఇంట్లో పిఓపి వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా అల్లాపూర్లో ఉంటారు. సో మహారాష్ట్ర స్టేట్ నుంచి వచ్చారు. ఇద్దరికి పరిచయం ఉంది 3-4 years నుంచి. సో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటారు. సో ఈ A1 వచ్చేసి జాన్సన్కి ఐడియా ఉంది వైజాగ్ ఏరియా ఏజెన్సీ ఏరియాలో గాంజాని ఇది గ్రో చేస్తారు. సో అక్కడ వాళ్ళకి కాంటాక్ట్స్ తోటి సుధీర్ సాహు అని ఆ వ్యక్తి నుంచి ఈ గాంజా రెగ్యులర్గా తీసుకొని వచ్చి మన హైదరాబాద్ సిటీలో కొండాపూర్ ఏరియాలో గచ్చిబౌలి ఏరియాలో అమ్ముతారు. తర్వాత వాళ్ళు కూడా సేల్ చేస్తారు, చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారు. సో మొన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వీళ్ళు 28 నాడు వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చారు ట్రైన్లో. మౌలాలి స్టేషన్లో ఒక 12:30కి దిగారు. దిగిన తర్వాత నాచారం ఏరియాలో టువర్డ్స్ బోరబండ వెళ్తున్నారు బైక్లో. సో అప్పుడు మన టీమ్ నాచారం కేఎస్ టీమ్ SOT ఎల్బీ నగర్ వాళ్ళు పట్టుకున్నారు. సో వాళ్ళు నుంచి మనకి 25 kgs గాంజా దొరికింది అండ్ ఒక గ్లామర్ బైక్ దొరికింది అండ్ 2 మొబైల్ ఫోన్స్. సో ఇప్పుడు ఈ సుధీర్ సాహు ఎవరు వీళ్ళకి సప్లై చేశారో వాళ్ళని మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో వాళ్ళని అంటే వాళ్ళు ఫోన్ ద్వారా తెలుసు అంట లొకేషన్ వేరే ఎక్కడ ఉంటారో మీకు ఐడియా లేదు. 100% వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ కూడా అయింది. నిన్న వీళ్ళిద్దరిని రిమాండ్ కూడా చేశాము. పోలీస్ కస్టడీ తీసుకొని వీల్ డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇక మా ఊర్లో గిట్ల ఒక ఆయన గిట్లనే చేస్తే ఏం చేసారు తెలుసా? ఊళ్ళో అందరు కలిసి ఒకసారి సెలవులు పెడతానికి దానికి బుద్ధి వస్తుందని చూసిరు. కానీ పాపం సెలవులు పెడితే ఏం రా చెప్పులు తీసుకొని కొడితే వస్తుంది సొంటోళ్ళకి. ఈ పాడు పని చేస్తానికి ఆనకెట్టు వచ్చిందో బుద్ధి మరానికి. ఆయనకి ఇంట్లో ఆడోళ్ళేరా ఎవరైనా చూస్తే చెల్లె తల్లి గుర్తేరారా ఏంది నాకు అర్థం కాదు. అందుకే ఈడందరూ ఏం చేసిరంటే ఒకటేసారి అందరం కలిసి సెలవులు పెడదామని చెప్పి ఇక సెలవులు పెట్టిరులా. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో అధికారులు ఏమైనా తీసుకుంటారా నిర్ణయం తీసుకుని జరాలకి ఏదో న్యాయం చేస్తే పాపం మళ్ళీ అందరు వచ్చి వాళ్ళ కొలువు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇక నా లెక్క కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు జరా అన్న అధికారులన్నా మీరు కూడా ఒక జర చూడురే జరా. యాదాద్రి జిల్లా గుమ్మడాల మండలంలో గ్రామ పంచాయతీలో అంట ఒకరి తర్వాత ఒకరు సెలవు పెడతా ఉన్నారంట. ఇదేంది ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇట్లా సెలవు పెడుతున్నారని చెప్పేసి చూడడానికి పోతే అసలు కథ బయటపడింది. ఇక ఎంపీఓ జనార్దన్ రెడ్డి అనే ఆయన ఉన్నాడంట. ఇక ఈయన మాట అంటే వేధింపులు పెడుతూ ఉన్నాడంట. ఇక ఈయనకు మనస్తాపం చెంది అక్కడ ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇంకా సెలవులు పెట్టడం మొదలుపెట్టారు. అసలు కథ ఏంటంటే
ఆడవాళ్ళని చూస్తే ఇంకా ఈయన కళ్ళు కాకరెత్తుకున్నట్టు ఏం చేసిన ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. ఇక వాళ్ళకు లైంగిక వేదనలు చేయడాలు, దాంతోపాటు రాత్రి వేళల్లో వీడియో కాల్లు చేయడాలు, ఇట్లాంటి కథలు చేస్తున్నాడంట. ఇక ఈయన చేస్తున్న దానికి వాళ్ళు తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు ఇంకా విధుల్లోంచి సెలవులు పెట్టుకుంటా వస్తున్నారంట. ఆయన నీకేం పాడరోగయ్యా, నీకు అసలు అర్థం కాదు. నాకు మంచి జాబ్ ఇచ్చిండు, దేవుడి దయతో వచ్చిన జాబ్ని కాపాడుకోలేక ఇలాంటి దంగనా పనులన్నీ చేస్తూ ఉంటే ఏం వస్తుంది చెప్పుడు? నీకు అమ్మ నాన్న లేరా? ఆ అమ్మాయిని ఎట్లా చూసుకోవాలో తెలీదా? అసలే ఆడపిల్లలు లేక వాళ్ళకి వేధింపులు ఇప్పటికే చాలా జరుగుతుంటే అసలే నానా కష్టాలతో బతుకుతున్నారు ఆడపిల్లలు. ఇట్లాంటి చేస్తే ఏమొస్తుంది? ఇక నువ్వు వచ్చే జన్మలో అయితే నక్కలా చేస్తావు, నీ కాలు చేతులు ఇరగొట్టి ఇక నువ్వైతే పురుగులు పట్టి చేస్తావయ్యా. ఇక గీయాన్ని కథలు ఇంకా వాళ్ళందరూ ఇంత కష్టాలు పడలేక హైదరాబాద్లో గొమ్మడి సునీత వాళ్ళ ఇంటికి పోయి ఫిర్యాదు చేసిరు. పంపిద్దాం 100%. ఆయనే కదా మీరు నిన్న ఎవరు చెప్పారు నాకు వచ్చిగా బడగొట్టుపల్లి సర్పంచ్ కూడా వచ్చింది. తర్వాత బడగొట్టుపల్లి సర్పంచ్ మొన్న కూడా వీడియో కాల్స్ చేయడం సార్, పర్సనల్గా మెసేజ్ పెట్టడం మా ఫ్యామిలీ చెప్పుకోలేకపోతున్నాం. మీకు ఫీల్డ్ మీద సరే ప్రూఫ్ అని అడుగుతున్నారు. కొన్ని మేము చెప్పుకోలేక కొన్ని డిలీట్ చేసుకున్నాం. మా హస్బెండ్స్కి చెప్పుకోలేదు. ఫ్యామిలీస్లో గొడవలు అయితే సార్, దానివల్ల మేము వెంటనే ఆడిట్లో ముగ్గురు వేసినట్టు ఒక చేత మేము పీపీవీలో గ్రూప్లో పెట్టినాం సార్. ఎరువు వేసుకున్నట్టు వేస్తే ఆడిట్లో ముగ్గురు వేసినట్టు అన్నీ అవసరం సార్ మా పర్సనల్. మరి ఫోటోస్ పెడితే ఆ పీపీకి అందం వచ్చింది అని పర్సనల్ నర్సరీలకి అందం వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నాం సార్. అసలు ఇప్పటి వరకు పోయి ఆలయంలో పడకు, బంధు దొరికితే ఆలయంలో పడతారు మేడం. చెప్పారు వితౌట్ ఇంటిమేషన్. ఇక ఈసారి 10th ఇంటర్ మనోళ్ళైతే ఒక రేంజ్లనే పాస్ అయ్యారంటల్లా. ఇక 2 సంవత్సరాల కరోనా తర్వాత ఏం చేస్తారు మరి? ఈసారి రాయకపోతేనైతే కరోనా సంవత్సరం కాదుగా, అందుకే చక్కగా చదివినట్టు పోరలైతే ఈసారి అందరు నెంబర్ వన్ అని వాళ్ళ పేర్ల ముందరైతే ఒకటి వేసుకొని మంచిది అది పాస్ అయ్యారంటల్లా. ఇక ఇంతగానం పాస్ అయ్యారు కదా, ఏ కాలేజీ వాళ్ళు నెంబర్ 1 స్టేజ్లో మరొకసారి చూద్దామా? ఇక మొన్న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు మనకు తెలిసిందే కదా. ఇక పిల్లలకైతే మంచి మార్కులు వచ్చినాయి. కొంతమంది ఫెయిల్ అయ్యారు కానీ వాళ్ళు మళ్ళీ రాసుకుంటే మంచి మార్కులే వస్తాయి. ఇక ఏ కాలేజ్ నెంబర్ 1లో ఉన్నదా అని చెప్పేసి ఒక ఎంక్వైరీ అయితే నడిచింది. ఇక హైదరాబాద్లో ఉన్న భాగ్యలత నారాయణ జూనియర్ కళాశాలలో అంట పిల్లలైతే సత్తా చాటిరంట. ఇంకా ఎంపీసీలో అయితే 467 మార్కులతో నందకిషోర్ అనే అబ్బాయి మన రాష్ట్రంలోనే 2nd ర్యాంక్ సాధించిండంట. అబ్బా మంచి వార్త కదా. వాళ్ళ అమ్మ నాన్నలు అయితే ఎంత ఖుషి అయ్యారో. ఇక ఉత్తమ విద్యార్థులని ఇంకా అమ్మాయిలని పిలుచుకొని వాళ్ళకంట మంచిగా సలవాతో సన్మానం చేసిరంట. బాగానే ఉంది సార్, మీరైతే మంచి పిల్లలని పైకి ఇంకా మనసులో చదువుకునేలా చేస్తున్నారు. ఇక పోరగాళ్ళు ఇదే మీది స్టార్టింగ్, ఇంకా గట్టిగా చదువుకొని మంచి జాబులు రావాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. ఫస్ట్ 10th క్లాస్ 9th క్లాస్లో కొంచెం కరోనాతో 2 years ఎఫెక్ట్ జరిగింది. దాని నుంచి ఇంటర్మీడియట్కి ఫస్ట్ టైం వస్తున్నారు, ఎలా వస్తుంది ఒక భయం జరిగింది. కానీ వాటన్నింటినీ కూడా మా భయాన్ని కూడా పరాపంచ చేసేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆల్ ఓవర్ తెలంగాణలోనే మనకు 467 టాప్ 2nd ర్యాంక్ రావడం, 460 ఇద్దరికి, అట్లా మంచి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ స్థాయిలో కృషి చేశారు. ఓకే, వెరీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ కంగ్రాట్స్ టు ఆల్ స్టూడెంట్స్. అండ్ ఓకే, ఫస్ట్ ఇయర్ ఓకే, 10th క్లాస్ తర్వాత ఐపీ బోర్డ్. కానీ కమింగ్ మనకు కావాల్సింది ఏంటంటే బెస్ట్ ఎంసెట్ అండ్ మెయిన్స్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాంపిటేటివ్ పరంగా కూడా మనకి ఏంటంటే మంచి రిజల్ట్స్ రావాలి. మళ్ళీ ఇటువంటిది మనం 2nd ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్కులతో పాటు మంచి ఎంసెట్ మెయిన్స్ ర్యాంకులు రావాలి. దానికి అహర్నిశలు మీ యొక్క సాధన ముఖ్యం. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా ఇటువంటి సెలబ్రేషన్స్ మళ్ళీ మనం జరుపుకోవచ్చు. ఓకే, కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ కమింగ్ మెయిన్స్ అండ్ ఎంసెట్ అండ్ ఆల్సో ఇంటర్మీడియట్. ఓకే, థ్యాంక్ యూ.
ఇక ఎట్లున్నాయా అయ్యాల ముచ్చట్లు బాగానే ఉన్నాయా జరిగి ఆడిగాడ అరుచుకొచ్చి పట్టుకొచ్చి మీకైతే చెప్పినాం కానీ ఇక నేను రోజు ఇట్నే చెప్పాలంటే కింద కామెంట్ మాత్రం జర మంచి గీరు తమ్ముళ్ళు జర మీరు ఇచ్చేదాన్ని బట్టే నన్ను ఇక్కడ కూర్చోబెడతారట లేకపోతే ఆడొచ్చి నేను కూర్చుంటా అంటది ఇంకొక ఆమె వచ్చి నేను కూర్చొని చెప్తా అంటది ఈ ముచ్చట్లని మనం పెట్టుకుంటేనేమో మన ఊరోళ్ళు పెట్టుకున్నట్టుంది వాళ్ళు చెప్తే ఏందో అదే లెక్కుందబ్బా షట్పట్ ముచ్చట్లకి నమస్కారం.